హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నీలవేణి వెంటనే వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి ఇవ్వడంతో మైరాకి కాస్తంత తాగించి తనని కుదుటపరిచారు. ఆఫీస్కి రెడీ అయ్యి కిందకొచ్చిన మనోజ్ మైరాని చూసి ఆశ్చర్యపోయి తన మొహం కంది ఉండడంతో ఏం జరిగింది అని మరింత కంగారు పడడంతో మాధురి అర్థమయ్యేలా చెప్పడంతో మనోజ్ రిలాక్స్ అయి తన ఎదురుగా కూర్చొని, ఓయ్, నువ్వు వేరే వాళ్ళని నడిపిస్తావని తెలుసు, కానీ నువ్వు ఏడుస్తావని అస్సలు అనుకోలేదు, ఏంటిది అని మనోజ్ అనడంతో మైరా చిన్న స్మైల్ చేసింది. మైరా అందరి వైపు చూస్తూ తనకి 5 అడుగుల దూరంలో ఉన్న రిషి వైపు చూసి తన కళ్ళల్లో నీళ్లు చూసి, రేయ్, అక్కడే ఆగిపోయావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు అందరూ రిషి వైపు తిరిగి చూసి చిన్నగా నవ్వుకున్నారు. ఎందుకో నీకు అర్థం కాలేదా? నీలుకి నాకు ఏదైనా జరిగినా ఇలా కన్నీళ్లు పెడతాడో లేదో తెలియదు, కానీ నువ్వు బాధపడితే మాత్రం చూడలేడు, ఆ విషయం మీకు తెలుసు కదా అని మాధురి అనింది. మైరా లేచి రిషి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, ఏం కాలేదురా, నేను బాగున్నాను, నిజంగా మీరందరూ గుర్తొచ్చారు, అందుకే ఏడుపొచ్చింది. దానికి ఏడుస్తావా? ప్లీజ్ నువ్వేడవకు, నువ్వేడిస్తే నాకు అస్సలు నచ్చదు అని మైరా చెప్పింది. రిషి తన చేతిని మైరా తల మీద వేసి, నువ్వేడిస్తే నాకు అసలు నచ్చదు, నేను చూడలేను, ఇంకొకసారి ఇలా ఏడవకు, నీకు చూడాలనిపిస్తే ఒక ఫోన్ చేయి, అందరినీ హడావిడి పెట్టైనా తీసుకొచ్చేస్తాను అని రిషి చెప్పాడు. మైరా రిషిని వదిలి, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తానులే అని కన్నీళ్లు తుడిచి చెప్పడంతో రిషి మైరాని బాగా గమనించి తను పక్కాగా అబద్ధం చెప్తుందని అర్థమై అందరి ముందు మాట్లాడడం ఎందుకని సైలెంట్గా ఉండిపోయాడు. తర్వాత అరగంట పాటు అందరూ మాట్లాడుకొని కలిసి అందరూ టిఫిన్ చేశారు. వీరేంద్రవర్మ బయలుదేరుతూ ఉండగా, డాడీ, ఈవినింగ్ కాస్త త్వరగా వచ్చే, నేను వచ్చాను కదా అని మైరా చెప్పింది. తప్పకుండా రా, జాగ్రత్త, నువ్వు మాధురితో నీళ్ళుతో టైం స్పెండ్ చేయి అని నవ్వుతూ చెప్పి వీరేంద్రవర్మ వెళ్ళిపోయాడు. వెనకే మనోజ్ రిషి బయలుదేరగా మనోజ్ ఇప్పుడే వస్తానని రిషి పరిగెత్తుకుంటూ ఎదురుగా ఉన్న మాధురిని కూడా దాటుకుని మైరా దగ్గరికి వెళ్ళాడు. మైరా ఉంటే తన కళ్ళకి ఇంకెవ్వరూ కనిపించరని మాధురికి బాగా తెలియడంతో చిన్నగా నవ్వుకుంది. మైరాని లైట్గా హక్ చేసుకొని, ఏమైందిరా, ఎందుకలా కన్నీళ్లతో వచ్చావు, చూడాలనిపించింది అని మాత్రం అబద్ధం చెప్పకు అని రిషి సూటిగా అడిగాడు. నీకు చెప్పేంత పెద్దది కాదు, చెప్పకుండా దాచేంత చిన్నది కూడా కాదు, చెప్తాను, ఇప్పుడు కాదు, మనం మళ్ళీ మాట్లాడదాం, నువ్వు బయలుదేరు అని మైరా చెప్పింది. సంజు నిన్నేదైనా ఇబ్బంది పెడుతున్నాడా అని రిషి అడగడంతో మైరా నవ్వుతూ, అటువంటిదేం లేదు, సమస్యను నేనే మళ్ళీ మాట్లాడతాను, వెళ్ళు, నాకు ఇప్పుడేం మాట్లాడాలని లేదు అని మైరా చిన్నగా అనడంతో సరే, జాగ్రత్త, తినకుండా ఉండకు అని మరీ చెప్పి అక్కడి నుండి బయలుదేరుతూ మాధురి దగ్గరికి వెళ్ళి, మాధురి, దాన్ని జాగ్రత్తగా చూసుకో అని అడుగు ముందుకు వేయబోయి ఆగి మాధురి చెంప మీద చేయి వేసి జాగ్రత్త అని నవ్వుతూ చెప్పడంతో మాధురి చిన్న స్మైల్తో, నేను చూసుకుంటానులే, కంగారు పడకు, ఇవాళ క్యారేజ్ డ్రైవర్తో పంపించేస్తాను అని చెప్పడంతో అలాగే అని చెప్పి రిషి వెళ్ళిపోయాడు. మైరా లేచి, అక్క, నీలు, రాత్రి కల వచ్చిందని చెప్పాను కదా, లేచిక పడుకోలేదు, నాకు చాలా నిద్ర వస్తుంది, వెళ్ళి కాసేపు నిద్రపోతాను, లేచాక మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని మైరా కొంచెం హుషారుగానే చెప్పి ఇద్దరూ తల ఊపడంతో అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయింది. రూమ్లో అడుగుపెట్టి పెట్టగానే తన కళ్ళల్లో అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం మరోసారి బయటికి రావడంతో వెళ్ళి బెడ్ మీద బోర్లా పడి 5 నిమిషాల పాటు ఏడుస్తూ తన కన్నీళ్ళని తన పిల్లోకి అప్పగించి ఎక్కిళ్ళు పెడుతూ, ఎందుకు సంజయ్ నాతో క్లోజ్గా ఉండాలి, దేనికోసం అంటే కీర్తనాక గురించి నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేయడం కోసమా? అలా అయితే విడాకులు ఇస్తాను అనడం లేదు, మరి అందరి ముందు నటించడం కోసమా? దానికి ఇంత చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా, రూమ్లో నాతో క్లోజ్గా ఉంటే ఎవరికి కనిపిస్తుంది, ఎందుకు ఇదంతా? నా ఫీలింగ్స్ ఎంత హర్ట్ చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు, అంత దగ్గరైతే దూరం అవడం ఎంత కష్టం, ఇప్పటికే వదిలిపోలేను అనిపిస్తుంది, తన కోసం నేను కీర్తన అక్కని దూరం చేస్తే అని మైరా తలని అడ్డంగా ఊపి, అలా జరగకూడదు, అప్పుడు నేనంత స్వార్థపరురాలనా అని అనుకొని తన మెడలో ఉన్న తాళి వైపు చూడగానే నా భర్త కదా అని అనుకుంది. కానీ ఆ మాట ఎందుకో మనసులో నుండి వచ్చినట్టు అనిపించకపోవడంతో అర్థం కాని డైలమాలో రాజ్ కుమార్కి కాల్ చేసింది. వాణి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పురా అని అడగడంతో అత్తయ్య, నేను మామయ్యతో మాట్లాడాలి అని చెప్పింది. ఫోన్ వాణి తీసుకొని రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి, ఏవండి, మీతో మైరా మాట్లాడాలి అంటుంది అని చెప్పడంతో స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పెట్టేసి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపో, మరో అరగంట వరకు రావద్దు అని చెప్పాడు.
ఏదో జరిగిందని వానికి అర్థమైంది. కానీ అది ఏంటి అని అడగడం మానేసి ఏదైనా సరే రాజ్కుమార్ చాలా తెలివిగా ప్రవర్తించగలరని తనకి అనుభవం కొద్దీ తెలిసి ఉండటంతో తల ఊపి అక్కడి నుండి డోర్ వేసి బయటకొచ్చేసింది. మామయ్య అని మైరా పిలవడంతో ఎందుకురా గొంతు పూడుకుపోయేంతగా ఏడ్చినట్టున్నావు అని అడిగాడు. మైరాకి ఇంకా ఏడుపు వచ్చేస్తుంటే ఏం లేదు, నాకు మిగిలిన కథ చెప్పండి, నేనిప్పుడు వినాలనుకుంటున్నాను అని అడిగింది. ముందు నువ్వు అలా ఎందుకున్నావో చెప్పు అని రాజ్కుమార్ అడగడంతో ఏం లేదు అని మైరా చెప్పింది. నేనేమంతా పిచ్చివాణ్ణి కాదు మైరా, నా అనుభవం అంత లేదు నీ వయసు అని రాజ్కుమార్ అనడంతో దీనికి కారణం మీ అబ్బాయే మామయ్య. ఎక్కడలేని ప్రేమ కురిపించేస్తున్నాడు. ఎందుకు అంతలా నటిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మనసుకు తీసుకోలేకపోతున్నాను. ఆ ప్రేమ చూపించడం ఎంత బాగుందో తెలుసా? కానీ ఆ ప్రేమ నాది కాదు అనుకుంటూ ఉంటే, రేపటి రోజు ఆ ప్రేమ నాకు దూరం అయిపోతుంది తెలుస్తూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకు మనసుంటుంది కదా, తను నా భర్త, నేను ప్రేమించాను. అలాంటి వాడు నా మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఎంత ప్రేమగా ఉంటుంది, ఎంత ఇష్టంగా ఉంటుంది. దాన్ని దూరంగా పెట్టడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? రేపటి రోజు ఇప్పుడు చూపించిన ప్రేమ అంతా వదిలి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది. అందుకే దూరంగా వచ్చేశాను అని మైరా చెప్పింది. సంజు ప్రేమలో నీకేమైనా లోపం కనిపించిందా మైరా అని రాజ్కుమార్ అడిగాడు. లేదు, అస్సలు లేదు. ఎంత బాగుందంటే మీకు చెప్పినా అర్థం కాదు. కానీ అది అంతా అబద్ధమని నాకు బాగా తెలుసు అని మైరా అనింది. నిన్ను ప్రేమిస్తున్నాడు మైరా. నా దగ్గరకు వచ్చి పిల్లాడిలా ఏడ్చాడు. తనకి నువ్వే కావాలి అంటున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేను అంటున్నాడు. కొత్తగా తన జీవితాన్ని రాత్రి నుండి మొదలుపెట్టాడు. అంతలో నువ్వలా వెళ్ళిపోయావు. మళ్ళీ వాడిని ఒంటరి వడించేశావు. పిచ్చోడైపోతాడు. ఎందుకిలా పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటున్నావు? ఒక మాట నాతో మాట్లాడాలని అనిపించలేదా? నీ ఇష్టానికి డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయావు అని రాజ్కుమార్ అడగడంతో మైరా ఆశ్చర్యంతో వింటూ ఏమంటున్నారు అని అడిగింది. అవును మైరా, వాడు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడు. వాడు చూపించే ప్రేమ అంతా అబద్ధం కాదు, నిజమే. కాకపోతే ముందు జరిగిన విషయాలకి మొహమాటం, భయం ఉండటం మూలంగా నీతో నేరుగా ఏమీ చెబుతున్నట్లు లేదు. కానీ వాడేం మాట్లాడాడో ఒకసారి అన్నీ గుర్తు చేసుకొని ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది అని రాజ్కుమార్ అన్నాడు. మైరా ఆలోచిస్తూ సరే ఇవంతా కాదు, నాకు ముందేం జరిగిందో చెప్తారా అని అడిగింది. ఇప్పుడు నువ్వు తెలుసుకోవడం అంత అవసరమేమీ కాదనుకుంటా అని రాజ్కుమార్ అన్నాడు. లేదు మామయ్య, చాలా అవసరం ఉంది, ప్లీజ్ చెప్పండి అని మైరా అడిగింది. మైరా, సంజు నీ దగ్గర కీర్తన గురించి చెప్పొద్దు అన్నాడు. అంటే వాడు కూడా చెప్పదలుచుకోలేదని నాకు అర్థమైంది. మేబీ నువ్వు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతావని, లేదా ఫ్యూచర్లో వాడినితో ఫ్రీగా ఉండలేననో నాకు తెలియదు. కానీ కీర్తన గురించి నీకు చెప్పకూడదు అనుకున్నాడు. అలాగే ఉన్నాడు. ఇప్పుడు నా కారణంగా తెలిస్తే, రేపటి రోజు ఈ విషయం వాడికి తెలిస్తే బాగోదేమో అని రాజ్కుమార్ అన్నాడు. అలా ఏముండదు మామయ్య, నేనెవ్వరికీ చెప్పను. నాకు నిజం తెలిసినట్టు సంజుకి తెలియనివ్వను, ప్రామిస్ అని మైరా చెప్పింది. రాజ్కుమార్ ఆలోచించి సరే అని అన్నాడు. ప్రియాంక కీర్తనకి స్నానం చేయించి చక్కగా రెడీ చేసి బెడ్ మీద పడుకోబెట్టి, ఇవాళ హాస్పిటల్ లేదు, ఇక రేపే, కాబట్టి చక్కగా రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి నీకోసం జ్యూస్ తెస్తాను అంటూ వెళ్ళిపోయింది. కీర్తన ఎప్పుడు చేసే పని తన గతాన్ని గుర్తు చేసుకోవడం. ఇప్పుడు కూడా అదే మొదలుపెట్టింది. గతం. సంజయ్ క్యాబ్లో ఫ్లవర్ ఎంపోరియంకి చేరుకునేటప్పటికే అక్కడ నిండుగా జనాలు ఉండటంతో ఏం జరిగింది ఇక్కడ, ఇంతమంది ఉన్నారు అని అనుకుంటూ క్యాబ్కి మనీ పే చేసి సంజయ్ వెళ్ళాడు. అక్కడంతా ఒక 10 మంది చిన్నపిల్లలతో పాటు ఒక 5 మంది పెద్దవాళ్ళు కూడా ఉండడంతో సంజయ్ వెళ్ళి ఏం జరిగింది అంటూ చూసే లోపల కీర్తనతో పాటు మరో ఆవిడ కూడా కింద పడి ఉన్న పాపని దగ్గర తీసుకుని లేపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏం జరిగింది అని సంజయ్ అడగడంతో కీర్తనతో పాటు ఆవిడ కూడా తల పైకెత్తి చూసి, సార్ ఆటోలో స్కూల్కి వెళ్తున్నాం, సడన్గా ఒక మినీ ట్రక్ రావడంతో సైడ్ తిరిగిపోయి చివర కూర్చున్న పాప ఫోర్స్గా కింద పడింది, తలకి గాయమైందనుకుంటా, లేపడానికి ట్రై చేస్తున్నాం అని భయంగా చెప్పింది. మీకేమైనా మెంటలా? ఒక పక్క పాప కింద పడిపోయి ఉంటే మీ పాటికి మీరు లేపడానికి ట్రై చేస్తున్నారా అని సంజయ్ వెంటనే పాపని ఎత్తుకొని తిరిగి చూసి, మీరు టీచరా అని అడిగాడు. అవును సార్ అని ఆవిడ అనడంతో, మీరు ఈ అమ్మాయి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి, ఇక్కడ నుండి దగ్గరలో స్టార్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకురండి అని చెప్పి పాపని ఏ క్యాబ్లో అయితే వచ్చాడో అదే క్యాబ్ అతను ఉండడంతో తిరిగి మాట్లాడుకొని ఇమీడియట్గా తీసుకొని వెళ్ళాడు. కీర్తన కూడా సంజుతో పాటే వెళ్ళింది. అక్కడి నుండి హాస్పిటల్ దగ్గర కావడంతో 10 నిమిషాల్లో చేరుకొని క్యాబ్కి మనీ పే చేసి
పాపని తీసుకుని హాస్పిటల్లోకి వెళ్లారు. సంజయ్ నడుస్తున్న పాప స్పృహలో లేకపోవడంతో తన హార్ట్ బీట్ చెక్ చేసి బ్రతికే ఉందని అర్థమయ్యాక కాస్త రిలాక్స్గా అనిపించి లోపలికి వెళ్ళి హాస్పిటల్ స్టాఫ్ని కంగారు పెట్టడంతో ఇమ్మీడియట్గా పాపని కూడా ట్రీట్మెంట్కి అలో చేశారు. సంజయ్ కూర్చొని అప్పుడు కీర్తనాని చూశాడు. అప్పటి వరకు తాను తనతో వచ్చింది కూడా పట్టించుకోకపోవడంతో ఓయ్ ఏంటా టెన్షన్, వచ్చి కూర్చో అని అన్నాడు. కీర్తన గుటకలు మింగుతూ ఏం కాదు కదా అని అడిగింది. ఏం కాదు, చిన్న దెబ్బనే అనుకుంటా, కాకపోతే చిన్నపిల్ల కాబట్టి కొంచెం ఆలోచించాలి అని సంజయ్ అన్నాడు. కీర్తన అదే టెన్షన్తో కూర్చొని తలదించుకొని ఉండడంతో ఏమైంది అని సంజయ్ అడిగాడు. నేనెప్పుడూ యాక్సిడెంట్ చూడలేదు, ఫస్ట్ టైం, నాకు కంగారుగా ఉంది అని కీర్తన చెప్తూ ఉంటే తన గొంతులో తడబాటు చూసి కీర్తన చేతి మీద చేయి వేసి తడుతూ నథింగ్ టు వరీ అని సంజయ్ చిన్న స్మైల్తో చెప్పాడు. కాసేపటికి డాక్టర్ బయటికి రావడంతో ఇద్దరూ లేచారు. ఆ పాప అని అంటూ ఉండగా ఏం కాదు సార్, రోడ్ మీద కనిపించింది, తీసుకొని వచ్చాం, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు అని సంజయ్ చెప్పాడు. హో, బ్లడ్ పోయింది, అసలే వీక్గా ఉంది, పైగా ఇప్పుడు బ్లడ్ లాస్ వల్ల స్పృహలో లేదు. పాపది ఏ నెగిటివ్, మా దగ్గర బ్లడ్ గ్రూప్ స్టాక్ లేదు, మీలో ఎవరైనా. నాది అది కాదు సార్ అని సంజు చెప్పగా నాది కూడా అది కాదు అని కీర్తన తడబడుతూ చెప్పింది. ఓకే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కొని చూడండి, నేను వస్తాను ఒకసారి, మా దగ్గర ఉందో లేదో మరోసారి చెక్ చేయిస్తాను అని డాక్టర్ చెప్పి లోపలికి వెళ్ళాడు. సంజయ్ చాలామందికి ఫోన్ చేశాడు, కానీ ఎవరి దగ్గర ఆ బ్లడ్ గ్రూపే లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి సార్ బ్లడ్ దొరకలేదు, ఎవరి దగ్గర ఏ నెగిటివ్ లేనే లేదు అని సంజయ్ చెప్పాడు. సారీ, దొరికింది, హాస్పిటల్లో ఒక అమ్మాయి ఇచ్చింది, ప్రెజెంట్ తన దగ్గర నుండి తీసుకుంటున్నాం, అయిపోయాక నేను పాప దగ్గరికి వస్తాను, అంతా సీరియస్ ఏం కాదు, కంగారు పడకండి అని డాక్టర్ చెప్పాడు. ఓకే సార్, ఎక్కడా అని అడగడంతో సెకండ్ ఫ్లోర్లో లాస్ట్ అని డాక్టర్ చెప్పాడు. సంజయ్ అక్కడి నుండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి నర్స్ అడగడంతో ఆ లాస్ట్ అని చెయ్యి పెట్టి చూపించింది. సంజయ్ వెళ్ళి గ్లాస్ డోర్లో నుండి చూడగా మైరా పడుకొని అక్కడ ఉన్న నర్స్తో ముచ్చట్లు చెబుతూ మాట్లాడుతూ నవ్వుకుంటూ బ్లడ్ ఇస్తూ కనిపించింది. ఈ అమ్మాయిని ఎక్కడ చూసానే అని సంజయ్ బాగా గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ కాసేపటికి గుర్తొచ్చి ఈ అమ్మాయి సిరి చూపించిన అమ్మాయి అని అనుకొని తన వైపు ఒక క్షణం చూసి థ్యాంక్స్ చెప్పాలి అని డోర్ ఓపెన్ చేయబోతూ ఉండగా నర్స్ వచ్చి ఆపి సార్ మీకు అలో లేదు, వెళ్ళకూడదు అని చెప్పింది. ఓకే, లోపల బ్లడ్ ఇస్తుంది కదా, అది మాకోసమే, ఆ అమ్మాయికి నా నుండి థ్యాంక్స్ కన్వే చేయండి అని సంజయ్ చెప్పి అక్కడి నుండి మరోసారి మైరాని చూసి వెళ్ళిపోయాడు. సంజయ్ కిందికి వెళ్ళేసరికి కీర్తన అదే టెన్షన్లో ఉండడంతో ఇదొక తిక్కల మేళం అనుకుంటూ వెళ్ళి పక్కన కూర్చొని ఇంకా అదే టెన్షన్లో ఉన్నావా, ఆ పాపకి సీరియస్గా లేదంట, బ్లడ్ ఒక్కటే కాస్త లో అయిందంట, అంతే అని చెప్పాడు. నర్స్ బయటకు వచ్చి సార్ మీరు అడ్మిషన్ ఫీ పే చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. కీర్తన తాను పర్స్ ఏమీ తేలేదు అని గుర్తు రావడంతో సంజయ్ వైపు తిరిగి చూసి సంజు నువ్వు పే చేస్తావా, నేను తీసుకురాలేదు, నాకు తెలుసు నువ్వు అక్కడికి నా కోసం వచ్చావని, కానీ పాపని తీసుకొచ్చావంటే కట్టాల్సిన అవసరం లేదు, కానీ కడతావా, కావాలంటే నీకు కిస్ ఇస్తాను, నువ్వెప్పుడూ అడుగుతావు కదా, నేను ఇస్తాను, పే చేయవా అని కీర్తన టెన్షన్ పడిపోతూ చెప్పింది. సంజయ్ చురుగ్గా చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళి మనీ పే చేసి తిరిగి వచ్చి కూర్చున్నాడు. అంతలో బ్లడ్ కూడా రావడంతో పాపకి ఎక్కించేందుకు ప్రాసెస్ అంతా సంజయ్ చూసుకొని తనే సిగ్నేచర్ చేసి అక్కడే కూర్చున్నాడు. కాసేపటికి ఆ పాప పేరెంట్స్తో పాటు స్కూల్ నుండి స్టాఫ్ కూడా రావడంతో సంజయ్ కంగారు ఏం లేదని జరిగింది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తను పే చేసిన బిల్ అన్నింటినీ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి కంగారేం పడొద్దని చెప్పాడు. వాళ్ళు 100 సార్లు థ్యాంక్స్ చెప్పడంతో నవ్వుతూనే పర్లేదండి అంటూనే చెప్పి ధైర్యంగా ఉండమని మరో 2-3 మాటలు వాళ్ళకి ఓదార్పుగా చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. కీర్తన కుక్క పిల్లలా సంజయ్ వెనక్కి తిరుగుతుంది, కానీ సంజయ్ మాత్రం ఒక్క మాట మాట్లాడకపోవడంతో బయటికి రాగానే సంజయ్ చేతిని పట్టుకొని ఎందుకు నువ్వేం మాట్లాడటం లేదు, నన్ను రమ్మని పిలవవా అని అడిగింది. సంజయ్ ఆగి చుట్టూ చూసి జనాలు ఉండటంతో కొట్టేనంటే పళ్ళు రాలిపోతాయి, అంటే ఒక ముద్దు కోసం ఇన్ని రోజులు నీ చుట్టూ తిరుగుతున్నానని నీ ఉద్దేశంనా,
నువ్వు ఇంత వర్స్ట్గా ఆలోచిస్తావని నాకు తెలియదు. ఇలాంటి అమ్మాయినా అసలు అనుకోలేదు. నువ్వు నాకు కనిపించకు, మాట్లాడకు అని చెయ్యి విదిలించుకొని వేగంగా 4 అడుగులు వేసి ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. కీర్తన అలాగే నిలబడి చూస్తూ ఉండడంతో దగ్గరికి వెళ్ళి చేతిలో 500 పెట్టి, చేతులు ఊపుకుంటూ వచ్చావుగా, ఇంటికి వెళ్ళు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కంగారు పడిన కీర్తనకి ఎప్పుడైతే చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళాడో అప్పుడు చిన్న స్మైల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది, ఎందుకో మంతం నామది, ఇప్పుడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది, ఎప్పుడూ ఇలాగే నాతో అంది, నిజంగా కళ్ళతో చిన్నగా మంత్రమేసింది, ఇదేదో మాయలో నన్నిలా ముంచివేసింది, నిజంగా కళ్ళతో చిన్నగా మంత్రమేసింది, అదేదో మాయలే నన్నిలా ముంచివేసింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగారు, నేను పాడాను. జస్ట్ ఇప్పుడే కమెంట్ చూశాను, అందుకే వెంటనే పాడాను. ప్లీజ్ లిరిక్స్లో మిస్టేక్స్ చూడొద్దు. జస్ట్ నాకు వచ్చని ఏదో మిస్టేక్స్తో పాడేశాను. అయిపోయింది మీ విష్. ఇకపోతే వచ్చేసాను ముచ్చట్లకి. లాస్ట్ అప్డేట్ కమెంట్స్లో నెక్స్ట్ పార్ట్ ఇవ్వనే లేదు, నువ్వు భలే దొంగ మొహంవి అన్నారు కదా. సో సారీ. రేపు అదే ఇవాళ మధ్యాహ్నం వస్తుంది. ఇకపోతే స్టార్టింగ్లో వర్షం పడిందనమాట. సౌండ్ కొంచెం ఎక్కువగానే ఉంది. జస్ట్ ఒక 1 minute ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి డిస్టర్బెన్స్గా ఉంటే. ఇకపోతే కమెంట్స్ విషయానికి వస్తే చాలా వచ్చాయి. పర్సనల్స్ కూడా షేర్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మన మనసులో ఉన్నది ఎవరితో అయినా షేర్ చేసుకుంటే ఆ రిలీఫ్ ఇంకా అసలు ఎవరికి చెప్పినా రాదు. ఇంకొకటి, మన పర్సనల్స్ మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకుంటే కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. రేపటి రోజు వాళ్ళని ఫేస్ చేయాలన్నా, మన గురించి వాళ్ళకి తెలిసింది అనుకున్నా, అదే తెలియని వాళ్ళతో షేర్ చేసుకుంటే మనసుగా హాయిగా ఉంటుంది, భారం దింపుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు మనకి కనిపించరు కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్. సో మీరు నాతో షేర్ చేసుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. అందరి లైఫ్స్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే హ్యాపీగా ఉండడానికి మీ దారిలో మీరు వెళ్ళొచ్చు, బట్ ఆ దారి మంచిదా చెడ్డదా అన్నది మాత్రం చూస్ చేసుకోవాల్సింది మన చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి లైఫ్ పాడైపోయిన తర్వాత అయ్యో నేను ఇది చెయ్యకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా మాత్రం చేసుకోవద్దు. అది అప్పుడు రిగ్రెట్గా ఫీల్ అయినా ఏముండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది. సో ఏదైనా హ్యాపీగా ఉండండి, మంచి దారిలో వెళ్ళండి, అదనమాట. ఇక ఒక కమెంట్ ఏంటంటే, అసలు సంజయ్ కీర్తనని ప్రేమించి తను అలా బెడ్ మీద ఉండగా మైరాని ఎలా ఇప్పుడు లవ్ చేస్తాడు, అసలు అది ప్రేమేనా అని అడిగారు. అఫ్ కోర్స్ మీరు అడిగిన క్వశ్చన్ డైరెక్ట్గా ఎలా ఉందంటే, ఇద్దరిని ఎలా ప్రేమిస్తాడు అని. అది మీ వేలో ఆన్సర్ చేయండి అని అడిగారు నన్ను. నేను క్లారిటీ ఇస్తాను, బట్ అది మీరందరూ యాక్సెప్ట్ చేస్తారనే లేదు. బట్ అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ అనమాట. చాలామందికి పాస్ట్ లైఫ్ అనేది ఉంటుంది. మోస్ట్లీ 70% మందికి ఉంటుంది. ఎవరికో నాలాంటి బాపతికి తప్ప 70% మందికి పాస్ట్ లైఫ్ అనేది ఉంటుంది. సో అందులో లైఫ్ బాగుంటుంది అని పర్సన్ని చూస్ చేసుకొని అన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేసి, లేదంటే వాళ్ళతో పాటు వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధల్ని మనసుకు తీసుకొని వీళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది లేదా ఉంటాడు, సో మనం వాళ్ళని కేర్ చేయాలి, వాళ్ళు ప్రతి విషయాన్ని మనతో షేర్ చేసుకోవాలి అని కోరుకుంటారు. ఎవరైనా లైఫ్ అంతా కలిసి ఉండాలని చూస్ చేసుకుంటారు పార్ట్నర్ని. తెలియదు కదా అప్పుడు. నేను చెప్పేది ఫేక్ లవ్ గురించి కాదు, మంచి వాళ్ళ గురించి. మంచి అంటే హార్ట్ఫుల్గా లవ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. సో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనే కదా. కానీ ఫేట్ ఉంటుంది కదా, అది లైఫ్తో ఎలా ఆడుతుందంటే గింగిరాలు తిప్పిస్తుంది అనమాట. కొందరి ప్రాణాలని తీసుకుపోతుంది, కొందరిని పిచ్చి వాళ్ళని చేసేస్తుంది. ఇలా చాలా విధాలుగా ఆడుకుంటుంది అది. అలాంటప్పుడు ఒకరిని
మనకి కాదు, వీళ్ళు సూటబుల్ కాదు, వీళ్ళతో మనకి లైఫ్ లేదు అని డిసైడ్ చేసిన తర్వాత జస్ట్ అలా మూవ్ ఆన్ అయిపోతారు. అంటే ఎమోషనల్ లెస్గా ఫీల్ అంటే మూవ్ ఆన్ అవుతారనమాట. యాక్చువల్లీ అది ఫేస్లో వాళ్ళు ప్రవర్తించే తీరులో ఎమోషన్స్ని తక్కువగా చూపిస్తారు, కానీ ఇన్సైడ్ అంటే మనసు లోపల ఉంటుంది కదా, ఏదో ఒక టైంలో వాళ్ళు లోన్లీగా ఉన్నప్పుడు లేదా బాగా దగ్గరగా కావాల్సిన వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ బాధని మొత్తం తీర్చుకుంటారు. వాళ్ళంత ఎమోషనల్ పర్సన్స్ ఎవ్వరూ ఉండరు నాకు తెలిసినంత వరకు. సో మనిషికి పెళ్ళికి ముందు ఒక జీవితం, పెళ్ళి తర్వాత ఒక జీవితం ఉంటుంది. పెళ్ళికి ముందు జీవితంలో వేరొకరు ఉండొచ్చు, పెళ్ళి తర్వాత మరొకరు రావచ్చు. అందుచేత ఇప్పుడు పెళ్ళి తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ మంచిగా ఉన్నారు అని అంటే పాస్ట్ లైఫ్లో వాళ్ళని మోసం చేశారని కాదు, తలరాత బాగుండదు. సో అంటే ఎవరిది అయినా మిస్టేక్ అయ్యుండొచ్చు, బట్ తలరాత అలా రాసుంటుంది కాబట్టి జరుగుతుంది కాబట్టి తప్పదు. అలానే లైఫ్లోకి వచ్చిన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. మైరా ఎంత ఏడుస్తుందో మీకు అర్థమైంది కదా. అప్పుడు మనం ఎంత బాధపడ్డాం. కీర్తనకి న్యాయం చేస్తే ఇక్కడ మైరా ఏమైపోతుంది? సో తను ఫస్ట్ లవ్ కావచ్చు, బట్ ఇక్కడ మైరాని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా లైఫ్ లాంగ్ ఆ అమ్మాయి అని ప్రపంచానికి మొత్తం ఒక తాళి కట్టి చూపించాడు. అలాంటి అమ్మాయిని సఫర్ చేయడం కన్నా మూవ్ ఆన్ అయ్యి కీర్తనకి మరో లైఫ్ ఉంటుంది అని తెలియజేసి బాధపడ్డా పర్వాలేదు, మళ్ళీ మూవ్ ఆన్ అవుతుంది. కానీ ఇక్కడ మైరా అయ్యే ఛాన్స్ లేదు. పెళ్ళైపోయింది, సో ఇష్టపడిపోయింది. సంజు ఇటు పక్క నుండి తనకి అలవాటు పడిపోయాడు. అంటే ముందు జరిగేది, ఫ్యూచర్లో జరిగే స్టోరీని పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు జరిగిన దాంట్లోంచి చెప్తున్నాను. సో ఎవరికైనా 2 ఛాన్సెస్ ఉంటాయి, అందరికీ కాదు కొందరికి. సో ఒక ఛాన్స్ మిస్ అయినప్పుడు రెండోది పట్టుకొని వెళ్ళాలి. ఇక స్టోరీ విషయానికి వస్తే సంజయ్ కీర్తనని మోసం చేయలేదు. తన కోసం ఇంటికి వెళ్ళేవాడు, జగన్నాథం రానివ్వకపోయినా వెళ్ళేవాడు. కానీ ఆ వెళ్ళినప్పుడు తనని చూసి వచ్చేసేవాడు. అలా వెళ్ళడానికి రీజన్ ఏంటో నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. ప్రజెంట్ కీర్తనని ప్రేమించట్లేదా అంటే మైరాని యాక్సెప్ట్ చేశాడంటే కీర్తనని ప్రేమించట్లేదనే అర్థం వస్తుంది. ఇండైరెక్ట్ మీనింగ్ అదే. సో ఎందుకు ప్రేమించట్లేదు, అప్పుడు ప్రేమించాడు కదా అంటే మీకు దానికి ఫ్యూచర్లో క్లారిటీ ఇస్తాను. ఇక ఈ టాపిక్ ఇక్కడికి అయింది. ఒకటైతే చెప్పగలుగుతాను, ఎవరికైనా అంటే ఒక్కరినే ప్రేమించాలి అంటే అయ్యో ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఆణిముత్యాలు దొరకాలంటే చాలా కష్టం. ఈ జనరేషన్ అలా ఉంది. కొంచెం పాతకాలంలో అనుకున్నా సరే మనసులో క్రష్ లాంటి ఫీలింగ్ ఏదో ఉంటుంది కదా. సో ఉంటుంది, పాస్ట్ లైఫ్ ఉంటుంది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ప్రజెంట్ ఎలా ఉన్నారో మనతో అన్నది ముందుకు తీసుకొని వెళ్ళిపోవాలి లైఫ్ని. అప్పుడే మనం బిందాస్గా ఉండగలుగుతాం. నా దృష్టిలో మీరు అన్నట్టు ఇప్పుడు చాలామంది అంటారు సెకండ్ హ్యాండ్ కదా అని. పర్వాలేదు, ఏమవుతుంది, అలా అని సెకండ్ హ్యాండ్ వస్తూ కొనుక్కుంటే పారేస్తామా మనం? లేదుగా. సో అదే లైఫ్ కూడా అంతే. అడ్జస్ట్మెంట్స్, వాటి వాల్యూ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అనేది మనసుకు తీసుకొని మన వాళ్ళ కోసం కదా అని అడ్జస్ట్ అయ్యి ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో నా వైపు నుండి క్లారిటీ ఇది. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని నాకు తెలీదు. ముచ్చట్లయితే కొంచెం భారీ ఎత్తునే అయిపోయాయి. ఇదనమాట డౌట్. కమెంట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, హార్ట్ ఫెల్టింగ్గా అనిపించాయి. అన్ని కమెంట్స్ కూడా చాలా చాలా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ షేర్ చేసుకున్నందుకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేదా పర్సనల్ కావచ్చు, లేదా మైరా గురించి ఏదైనా కావచ్చు, చాలా బాగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంతే ముచ్చట్లు. మనం మధ్యాహ్నం సంజు మైరాతో మరోసారి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.